Hi, welcome to Global Cuisine. Wow, I'm Ruchi with me, Chef Udvita. ఈ వీక్ మొత్తం మనం ఏ కుజిన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా జర్మన్ కుజిన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. జర్మన్స్ అంటే చాలా స్టర్న్గా, చాలా స్ట్రిక్ట్గా, చాలా హార్ష్ హిస్టరీ ఉన్న కంట్రీ లాగానే మనం ఎక్కువ మటుకు చూస్తూ ఉంటాం. కానీ వీళ్ళ కుజిన్ చాలా ఎక్సైటింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కువ మటుకు నిజం చెప్పాలంటే బేసిక్ హాట్ కిచెన్ వంటలన్నీ అంటే బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, మెయిన్ కోర్స్ కానీ అంత ఎక్సైటింగ్ అనిపించట్లేదు. కానీ వీళ్ళ డిజర్ట్ సెక్షన్ ఏదైతే ఉందో ఆహా, చాలా చాలా అడ్వాన్స్డ్ డిజర్ట్స్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైం వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. సో డిజర్ట్స్ గురించి స్టార్టింగ్ ప్రేస్ తోటి మొదలు పెట్టాను కాబట్టి ఐ నో యూ గాట్ ద హింట్. మనం పుడ్డింగ్ తయారు చేసుకుందాం. పుడ్డింగ్ని మనం ఎక్కువ మటుకు చాలా ఈజీగా అయిపోతుందని, తొందరగా అయిపోతుందని రెగ్యులర్ ఫ్లేవర్స్ తోటి తయారు చేసుకుంటాం. కానీ సింపుల్ బేసిక్ ప్లెయిన్ జైన్ పుడ్డింగ్కి కూడాను ఒక మంచి సాస్ తయారు చేస్తే, రిచ్ సాస్ తయారు చేస్తే, డ్రై ఫ్రూట్స్ తోటి అండ్ ఇప్పుడు సీజన్లో ఉన్న ఫ్రూట్స్ని యూస్ చేసి తయారు చేస్తే ఇట్స్ గోనా బి ఎ సూపర్ డిలైట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం కివీ యాపిల్ పుడ్డింగ్ విత్ వెనిలా సాస్. సో మన కివీ యాపిల్ పుడ్డింగ్ విత్ వెనిలా సాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా బేసిక్ కాబట్టి మీరు తప్పకుండా హ్యాపీగా ట్రై చేయొచ్చు. ద బెస్ట్ పార్ట్ ఇస్ అవెన్ యూస్ చేయట్లేదు, జస్ట్ పర్ఫెక్ట్ చిల్ పుడ్డింగ్ ఈ వెదర్కి పర్ఫెక్ట్ కంపానియన్ ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. నేను నల్ల ద్రాక్ష జ్యూస్ తయారు చేసుకుని ఆ పిప్ ఏదైతుందో పూర్తిగా ఫిల్టర్ చేసుకుని జస్ట్ థిక్ కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ యూస్ చేస్తున్నాను. దాంతోపాటు పుడింగ్కి ఒక మంచి థిక్నెస్ కావాలి అంటే కార్న్ స్టార్చ్ యూస్ చేయాలి. సో కార్న్ స్టార్చ్, దాంతోపాటు రెడ్ వైన్. యాక్చువల్గా రెడ్ వైన్ చాలా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం జుగాడ్ చేశాను. కాస్త రెడ్ వైన్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసి బోల్డ్ అంత రెడ్ వైన్ లాగా తయారు చేసుకున్నాను. కావాలి అంటే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రెడ్ వైన్, దట్స్ ఎనఫ్. దాంతోపాటు కొంచెం పాలు, ఎగ్ పూర్తిగా వాడట్లేదు, జస్ట్ ఎగ్ యోక్ వాడదాము. అండ్ యాపిల్ ముక్కల్ని నీట్గా శుభ్రం చేసుకొని బుజ్జి ముక్కల్లా కట్ చేసుకున్నాను. స్వీట్ కాబట్టి చక్కెర ఉండాలి కదా, కొంచెం షుగర్. అండ్ పైన గార్నిషింగ్ కోసం నేను కొంచెం ఎక్స్ట్రా ఈ ఫ్యాన్సీ స్టఫ్, కొంచెం క్యాండీడ్ ఫ్రూట్ కానీ, లేకపోతే మనం బేకరీ ఐటమ్స్లో కప్ కేక్స్ మీద వేసుకునే ఆ షుగర్ ఫ్లవర్స్ కానీ మన ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు, లేకపోతే సింపుల్గా నట్స్ తోటి కూడా కవర్ చేసుకోవచ్చు. నేను కాస్త కిస్మిస్, కొంచెం వెనిలా ఎక్స్ట్రాక్ట్, కాస్త పెరుగు, దాంతోపాటు ఫైనలీ కివీ, జస్ట్ హోల్ ఫ్రెష్ కివీని యూస్ చేస్తున్నాను. ఈ రెసిపీని మనం 2 స్టెప్స్ లాగా సపరేట్ చేద్దాము సో దాట్ ఒకవేళ మీకు ఒకటి అవాయిడ్ చేసుకుని ఇంకోటి ఎంజాయ్ చేయాలి అన్నా కూడా సూపర్గా ఉంటుంది. కానీ యంగ్ లాగా 2 ఉంటేనే కంప్లీట్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే పుడింగ్ మిక్స్చర్ని తయారు చేసుకుందాం సో దట్ ఫ్రిడ్జ్లో చిల్ అవ్వడానికి కొంచెం టైం కూడా ఇస్తున్నాం. మనం ప్యాన్ పెట్టేసుకుందాం. సో పుడింగ్కి కావాల్సిన స్ట్రక్చర్ని మనం కార్న్ స్టార్చ్తో తయారు చేసుకుంటున్నాం. దానికి ఫ్లేవర్స్ని యాడ్ చేసుకుందాం అండ్ లేయర్ బై లేయర్ టెక్స్చర్ కూడా యాడ్ చేసుకుందాం. కివీ అండ్ యాపిల్ బ్యూటిఫుల్ కాంబినేషన్, అందుకని అయితే యూస్ చేస్తున్నాను. సో కివీని నేను ఫస్ట్ కట్ చేసేసుకుంటాను. చాలామంది మనకి ఈ ఫ్రూట్ బజార్స్లో కివీస్ని చూస్తూ ఉంటారు, కానీ దీన్ని ఎలా తినాలి, దీని కాంబినేషన్ ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ రెడీమేడ్ కివీ మిక్స్చర్ ఎంత టేస్ట్ చేసినా కూడా ఫ్రెష్ కివీ బ్యూటీ రాదు. అందుకనే a little of ఫ్రెష్ కివీ సరిపోతుంది. ఇలా కట్ చేసుకుంటున్నాను. సో ఈ పుడింగ్కి లేయర్ బై లేయర్ మనం ఈ ఫ్రూట్ మ్యాజిక్ని, రిచ్నెస్ని యాడ్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్. సో కివీ అండ్ యాపిల్ 2 రెడీ అయిపోయింది. ప్యాన్ పెట్టేసుకున్నాను, ప్యాన్ కూడా వేడెక్కింది. ఫస్ట్ నేను కాస్త ఈ లిక్విడ్స్ని యాడ్ చేస్తాను. వేసుకుంటున్నాను ఈ కాన్సన్ట్రేటెడ్ గ్రేప్ జ్యూస్, కాస్త రెడ్ వైన్. ఎక్కువ కుక్ చేసుకుంటే రెడ్ వైన్ ఆవిరైపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఫైనలీ ఇఫ్ యూ స్టిల్ వాంట్ దట్ సాస్ అండ్ ఫ్లేవర్లో కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. చక్కెర, స్వీట్నెస్ మన ఇష్ట ప్రకారం, అండ్ కార్న్ స్టార్చ్. దీనికి I'm going to use a silicone spoon. మిక్స్ చేసేసుకుందాం. ఇక్కడ నేను ఇంకా కావాలంటే రెడ్ వైన్ యాడ్ చేయొచ్చు, కానీ ఐమ్ గోయింగ్ టు యాడ్ సమ్ గ్రేప్ జ్యూస్. కాస్త మిగిలిన గ్రేప్ జ్యూస్ కూడా యాడ్ చేద్దాం. మెల్లగా ఒక స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నేను దీన్ని కుక్ చేసుకుంటున్నాను. చక్కెర కూడా మెల్ట్ అవుతుంది, లంప్స్ లేకుండా ఒక స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుందాము విస్క్ తోటి.
ఆల్ రైట్, మిక్స్చర్ అయిపోయింది. ఇందులో నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ముందుగానే సన్నగా తరుక్కున్న ఈ యాపిల్ ముక్కల్ని. కొంచెం పక్కన పెట్టేసుకుంటున్నాను. మిక్స్ ఓకే, యాపిల్ ముక్కలతో సహా కాస్త కివీ కూడా యాడ్ చేద్దాం. ఇంకా కొంచెం మనం పక్కన పెట్టుకుందాం, సరిపోతుంది. సో ఈ మిక్స్చర్ని నేను కాస్త రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూల్ కానిస్తాను. పుడింగ్స్ అనేవి వంటలు పెద్దగా రాకపోయినా కూడా ఏదైనా ఫ్యాన్సీగా ప్రజెంటేషన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇట్స్ అ పర్ఫెక్ట్ ఆప్షన్. ఓకే, సో పుడింగ్ మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వెనిలా సాస్ని తయారు చేసుకుందాం. అలా చేసుకున్నా కూడాను ఒక రెసిపీ సరిపోతుంది, కానీ క్లైమాక్స్ సీన్ ఉండాలి కదా, అందుకే ఆ పర్ఫెక్ట్ ఆఫ్టర్ టేస్ట్ కోసం మనం వెనిలా సాస్ తయారు చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర వెనిలా బీన్ ఉందనుకోండి, అంటే ఫ్రెష్ వెనిలా పౌడర్ దొరికితే హ్యాపీగా యూ సో లక్కీ, ఆ ఫ్లేవర్స్ని యూస్ చేసి భలే అందంగా తయారు చేసుకోవచ్చు. లేకపోయినా కూడా వెనిలా ఎక్స్ట్రాక్ట్ని యూస్ చేయొచ్చు. వెనిలా ఫ్లేవర్ లేకపోతే బాదాం ఎక్స్ట్రాక్ట్ కానీ ఎటువంటి చిన్న బాటిల్స్లో దొరుకుతాయి కదా, గాజు బాటిల్లో, ఆ ఎక్స్ట్రాక్ట్స్ని కూడా యూస్ చేయొచ్చు. నాకైతే వెనిలా ఎక్స్ట్రాక్ట్ ఉంది కాబట్టి అది యూస్ చేసి తయారు చేస్తున్నాను. డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ సాస్ని తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకున్నాను, వేసుకుంటున్నాను వాటర్. పర్ఫెక్ట్, బాయిల్ అవ్వడానికి రెడీ అవుతుంది. సో డబుల్ బాయిలింగ్ అంటే ఏంటి? నెంబర్ 1 వెరీ సింపుల్ టెక్నిక్. ఫస్ట్ వాటర్ కింద ఉన్న ఆవిరితోటి పైన ఉన్న గిన్నె ఆర్ ఎటువంటి వెసల్ యూస్ చేస్తున్నా కూడాను అది వేడెక్కుతుంది అనమాట. ఆ హీట్కి డైరెక్ట్గా హీట్ తగలకుండా ఆ సెకండ్ బాయిల్లో, అంటే ఫస్ట్ బాయిల్ కింద అవుతుంది, సెకండ్ బాయిలింగ్ మనం వేసుకున్న సాస్లో అవుతుంది. దాంతో ఒక బ్యూటిఫుల్ సాస్ని తయారు చేసుకుందాము. చాలా రిచ్గా క్రీమీగా ఉంటుంది. మనం ముందుగా అనుకున్నాం కదా, జర్మన్ కుజీన్ మీద ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ డెలికేట్ స్టైల్ కుకింగ్ స్టైల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఈ ఫ్రూట్స్ నేను పక్కన పెట్టేసుకుంటాను. స్పాచ్లకు కూడా పని లేదు. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ కొంచెం ఈజీగా తయారు చేసుకుందాం. నిజం చెప్పాలి అంటే ఇదే ప్రొసీజర్ ఫాలో కారు, టెక్నిక్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు వేసుకుని తయారు చేసుకుంటారు. కానీ ప్రతిసారి రిస్క్ తీసుకోవడం కొంచెం కష్టం కదా, అందుకని నేను ఒక ఈజీ మెథడ్లో ఫినిష్ చేసేస్తున్నాను. ఒక ఎగ్ యోక్ తీసుకుందాం. సో ఇందులో ఎంతవరకు ఈ వైట్ని అవాయిడ్ చేయగలుగుతారో అంత పర్ఫెక్ట్ క్రీమీ బ్యూటిఫుల్ సాస్ని మనం తయారు చేసుకోవచ్చు. దాట్ సో బేసిక్గా మనం జల్లెడ పట్టాలన్నమాట. కొంచెం ఓకే, గుడ్ ఎనఫ్. సో ఎగ్ యోక్, దీంతో అయితే నేను కొంచెం ఉల్లిపాయలు టమాటాలు లేకపోతే ఫ్రెష్ హర్బ్స్ని యాడ్ చేసి ఆమ్లెట్స్ని తయారు చేసుకుంటాను. దోస్ టేస్ట్ రియల్లీ నైస్. ఓకే, వాట్ ఆర్ వి గోనా డూ నెక్స్ట్? ఇందులో వేసుకుందాం మనం కాస్త సాక్రీ, కొంచెం ఈ వెనిలా ఎక్స్ట్రాక్ట్. ఇది ఆర్టిఫిషియలే, ఫ్రెష్ దొరికితే హ్యాపీగా అదే యూస్ చేసుకోవచ్చు. కొంచెం పాలు, చక్కెర. ఐ లైక్ మై సాస్ నైస్ అండ్ స్వీట్, కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. అండ్ ఈ నట్స్ని మనం లాస్ట్కి యూస్ చేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఐమ్ గోయింగ్ టు ఫైనల్లీ చాప్ ఇట్. సో ఇప్పుడు నీట్గా బీట్ చేసేసుకుందాం. అండ్ ఒక స్మూత్ సాస్ లాగా మార్చుకోవచ్చు. చక్కెర కూడా అడుగున అంటుకుంటుంది, అడుగు తీసేసుకుందాం. యాక్చువల్లీ ఇంకా కొంచెం వాటర్ పడుతుంది. సో మెల్లగా ఈ ఆవిరికి కుక్ చేసుకుంటున్నాను నేను. సో బేసిక్గా నేను ఇక్కడ యూజ్ చేసే మిక్స్చర్ బాయిల్ కాకూడదు, కుక్ అవ్వకూడదు, జస్ట్ ఒక స్మూత్ కన్సిస్టెన్సీ, ఆ పచ్చివాసన పోయేంత వరకు, ఆ సాసీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఫుల్ థిక్ సాస్ లాగా కాకుండా ఒక మంచి క్రీమీ బ్యూటిఫుల్, ఇలా తింటే ఇలా కరిగిపోయే సాస్ లాగా తయారు చేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు కలుపుకుంటూ సాస్ అయిన తర్వాత మళ్ళీ కలుపుతాం. సూపర్ హాట్ వెనిలా సాస్ రెడీ అయిపోయింది. మనం కివీ అండ్ యాపిల్తో తయారు చేసుకున్న గ్రేప్
ఫ్లేవర్డ్ బ్లాక్ గ్రేప్ ఫ్లేవర్డ్ పుడింగ్ అయిపోయింది. దీనికి నేను పైన గార్నిషింగ్కి ఆల్రెడీ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ కిస్మిస్ ముక్కల్ని అదే ఈ రేజన్స్ని కూడాను కొంచెం చాప్ చేసుకుంటాను జస్ట్ ఫర్ దట్ ఎక్స్ట్రా స్వీట్నెస్. సో దట్ మనం తింటూ ఉంటే ఫ్రూట్ ఫ్లేవర్తో పాటు కాస్త ఈ రేజన్ ఫ్లేవర్ కూడా భలే భలే టేస్టీగా ఉంటుంది. ఓకే, మిక్స్చర్ మేబీ అనదర్ రేజన్, కట్ ఇట్ ఆఫ్. సో దిస్ ఇస్ గుడ్. కావాల్సిన సెటప్ పూర్తిగా రెడీ అయిపోయింది. ఒక సూపర్ హిట్ మూవీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను. ఆల్రైట్, పుడింగ్, వెనిలా బీన్ సాస్, దాంతోపాటు ఫ్రూట్స్ అండ్ డెకరేషన్కి ఈ 2 సెటప్. దట్స్ ఆల్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చేసుకుందాము. ఆల్ రైట్, ఈరోజు మనం రివర్స్ గేర్లో మన ఈ ఎపిసోడ్లో జర్మన్ ఫ్లేవర్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. స్టార్టింగ్ సూపర్ స్వీట్ వెనిలా ఫ్లేవర్ తోటి కీవీస్ అండ్ యాపిల్స్ అవన్నీ యాడ్ చేసుకుని ఒక ఇంట్రెస్టింగ్ పుడింగ్ని తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు దాని తర్వాత మనం ఒక సూప్ని తయారు చేసుకుందాం. సూప్ అంటే సరిపోతుందా, ఉట్టి సూప్ తాగితే తర్వాత ఆకలిస్తుంది కదా అని అనిపిస్తుంది కదా. ఈ సూప్ ప్రత్యేకత ఏంటంటే ఒక సూప్ తాగితే చాలు ఫుల్ కంప్లీట్ మీల్ ఫీల్ వస్తుంది. మనం ఒక సూపర్ హార్టీ మీల్ అంటే మెయిన్ కోర్స్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అన్నాను కదా. ఈ రెసిపీలో బోల్డ్ అనే వెజిటబుల్స్ ఉంటాయి, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మీట్ కూడా ఉంటుంది. ఈ వారం మొత్తం కొంచెం బయాస్డే. నాన్ వెజిటేరియన్స్ ఈ జర్మన్ కుజిన్లో బోల్డ్ అనే ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా ఎవరైనా జర్మనీకి వెళ్తే ఫస్ట్ చెప్పిన కంప్లైంట్ ఇన్ఫ్యాక్ట్ వెన్ ఐ వెంట్ టు జర్మనీ ఆల్సో ఫస్ట్ కంప్లైంట్ ఏంటి అంటే అయ్య బాబోయ్ వెజిటేరియన్ లేనే లేదు అని. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే అక్కడ వెజిటేరియన్ వంటకాలని కూడా మనకి రెస్టారెంట్స్లో కనిపిస్తే అందులో కంపల్సరీ వెజ్ అని చెప్తారు, కానీ ఫిష్ స్టాక్లో కానీ ఫిష్ బ్రాత్లో కానీ లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాత్స్లో కుక్ చేస్తూ ఉంటారు. వెజిటేబుల్ తిన్నట్టుగానే ఉంటుంది కానీ నాన్ వెజిటేరియన్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సో ఎస్, వెజిటేరియన్స్ ఈ వీక్ కొంచెం మీకు ఇంపార్టెన్స్ తక్కువ. మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ కుజిన్లో చూసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఇంటాఫ్. ఇంటాఫ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కంటే ముందు ఇంటాఫ్ చూడడానికి ఎలా ఉంటుంది అని అనుకుందాం. బేసిక్గా మనం మటన్ కర్రీ తయారు చేసుకుందాము. ట్రెడిషనలీ జర్మన్ వంటకాలలో వీల్కి, బీఫ్కి, పోక్కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. వీటితో తయారు చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇక్కడ మటన్ ఫ్లేవర్స్ తోటి ఒక బ్యూటిఫుల్ స్ట్యూని తయారు చేసుకుంటాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. క్యారెట్స్, పీల్డ్ పొటాటోస్, ఆలు నీట్గా పీల్ చేసి పెట్టుకున్నాను, ఏం లేదు. అండ్ వాటర్లో యాడ్ చేసుకోలేదు, ఉప్పు నీళ్ళలో వేసుకోలేదు, అవన్నీ చేయలేదు కాబట్టి కొంచెం కలర్ మారింది అంతే. దీంతోపాటు బీన్స్ అండ్ యూస్ చేస్తున్నాను ఇక్కడ మటన్ స్టాక్, మటన్ ముక్కలు యూస్ చేద్దాం. చిక్కుడుకాయ అంటారు కదా దీన్ని. దాంతోపాటు కాస్త అనియన్స్ అండ్ డ్రైడ్ హర్బ్స్ కూడా వాడుతున్నాను. సింపుల్ అండ్ ఫ్లేవర్ఫుల్ స్టాక్ ఇది. క్విక్గా అయిపోవాలి అంటే ప్యాన్ సూపర్ హాట్గా అవ్వాలి కాదా, మెల్లగా స్లో ప్రొసీజర్లో దీన్ని కుక్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్యాన్లో కాస్త ఆయిల్, ఇందులో నేను ఫ్లేవర్ కోసం సెలరీ స్టిక్ని యాడ్ చేస్తున్నాను. రెగ్యులర్గా స్ట్యూ అయిన వెంటనే ఐ ఇమీడియట్లీ గో ఫర్ మై డ్రైడ్ హర్బ్స్, అంటే కాస్త వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ, ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియల్లీ నైస్. కానీ ఇప్పుడు సెలరీ స్టిక్ని యూస్ చేద్దాము. దాన్ని పెట్టుకుందాం. సెలరీ లీవ్స్ తీసేస్తున్నాను. ఫైనల్గా గార్నిషింగ్కి నేను సెలరీ లీవ్స్ యూస్ చేస్తాను, వేస్ట్ చేయకుండా. లెట్ మీ చాప్ దిస్ అప్. Done. Ready? వేసుకుందాం ఆనియన్స్. ఈ ఇంటాఫ్ని మీరు గమనిస్తే పెద్ద పెద్ద ముక్కల్లోనే అన్నీ ఉంటాయన్నమాట. సో మనం కూడా కొంచెం పెద్దగానే కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు, క్యారెట్, కొంచెం బిగ్ చంక్స్ లాగా కట్ చేసుకుంటున్నాను.
సో ఈ పర్టిక్యులర్ స్ట్యూలో ఇంటాఫ్లో మనం రకరకాల డిఫరెంట్ వెజ్జెస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రై అవుతూ ఉండగా మనం మిగతా మిజాన్ ఫ్లాన్ రెడీ చేసుకోవచ్చు. బీన్స్ కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నాను. అండ్ వీటిని కూడా జనరల్గా మన ఇళ్ళలో కర్రీ తయారు చేసుకుంటే మహా ఫైన్గా చాప్ చేసుకుంటాం. అండ్ దెన్ మనం ఏం చేస్తాం, బాగా ఫ్రై చేసేసుకుని యమీ కర్రీ పచ్చివాసన లేకుండా చేసుకుంటాం. కానీ ఈరోజు మిజాన్ ఫ్లాలో నేనేమి బాయిల్ చేసి పెట్టుకోవట్లేదు, అన్నీ డైరెక్ట్గా ప్యాన్లో వేసుకుని కుక్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఓపిక్గా కాస్త టైం తీసుకుని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక హెవీ బాటమ్ ప్యాన్లో కుక్ చేసుకోవాలి. ఫైనల్గా పొటాటో. సో ఈ పర్టిక్యులర్ రెసిపీకి కావాల్సిన థిక్నెస్ అంటే ఆ స్టార్చీ కంటెంట్ ఉంటుంది కదా, మొత్తం ఆలూ నుంచే వస్తుంది. అందుకని ఇప్పుడే యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. So let me fry this up. కాస్త ఉప్పు వేసుకుంటున్నాను అండ్ మటన్ మీద కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటాను. సరే, అండ్ కాస్త మిరియాల పొడి, కాస్త నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం కంటే ముందర ఆ లెమనీ ఫ్లేవర్ రావాలంటే కొంచెం ఈ ఫ్రెష్ లెమన్ జెస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను పైన. సో కొంచెం బెటర్గా కాస్త ఆ సిట్రసీ ఫ్లేవర్ తోటి భలే టేస్టీగా ఉంటుంది. దిస్ ఇస్ గుడ్. ఇందులో నిమ్మకాయ రసం వేసేసుకుందాం ఇప్పుడు. సో వెజిటేబుల్స్ అంతా కుక్ అయ్యేంత వరకు మన మీట్ కాస్త టెండర్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ పర్ఫెక్ట్గా మ్యారినేట్ అవుతుందని ప్రామిస్ చేయలేను, ఇంత టైం సరిపోతుంది. ఒకవేళ ముందుగానే స్మార్ట్గా ప్లాన్ చేసేసుకున్నారనుకోండి, కాసేపు ఎక్కువసేపు కూడాను వాటిని మ్యారినేట్ చేస్తే ఇంకా ఫ్లేవర్ఫుల్గా మారుతుంది. వెజిటేబుల్స్ ఇంకా కొంచెం కుక్ అవ్వాలి, బర్న్ అవుతున్నాయి కింద. సో ఇప్పుడు స్టాక్ యాడ్ చేస్తున్నాను, కొంచెం పక్కన పెట్టుకుంటాను. ఇలా కుక్ చేసుకోవడంతో ఒక పర్ఫెక్ట్ సాసీ వెజిటబుల్ బేస్ని తయారు చేసుకుంటున్నాం. మనం వేసుకున్న ఆలు స్టార్చ్ రిలీజ్ చేస్తూ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఉడుకుతూ కూడాను ఒక పర్ఫెక్ట్ వెజిటబుల్ బెడ్ని తయారు చేసుకుంటున్నాం. వేసుకుంటున్నాను కాస్త డ్రై హర్బ్స్, సాల్ట్ వేసేసుకున్నాం కదా, వేసుకుంటున్నాను చిల్లీ ఫ్లేక్స్. గుడ్, మిక్స్ చేసేసుకుందాం. చూస్తూ థిక్ కూడా అవుతుంది, ఎగ్జాక్ట్లీ హౌ యూ లైక్ ఇట్. ఓకే, ఇంకొక 5 to 10 minutes వరకు నేను తక్కువ మంట మీద దీన్ని మెల్లగా ఉడకనిస్తాను, సో దట్ వెజిటబుల్స్ అన్ని పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఆల్మోస్ట్. ఇంకా మనం మీట్ని కుక్ చేసుకోవాలి. మీట్ని కుక్ చేసుకునేంత టైంలో ఒక విధంగా కుకింగ్ ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయినట్టే, మ్యారినేట్ అవుతూ ఉంటాయి అండ్ వెజ్జీస్ కూడా రెడీ అవుతున్నాయి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలుద్దాం. రైట్, వెజ్జీస్ అన్ని పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇంకొక 5-10 నిమిషాల వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. సో పెద్దగా ముక్కలు కట్ చేసుకోవడంతో పర్ఫెక్ట్ కుకింగ్ టైంని మనం గెలుచుకున్నట్టే. ఎందుకంటే వీటన్ని వెజిటబుల్స్లో ఉన్న టెక్స్చర్ అండ్ ఫ్లేవర్స్ అని రిలీజ్ అవ్వాలి అండ్ కుక్ అవ్వాలి అండ్ మీట్ కూడా రెడీ అవ్వాలి అంటే ఇంత సైజ్ ఆఫ్ వెజిటబుల్స్ విల్ బి జస్ట్ పర్ఫెక్ట్. ఓకే, ఫ్రై చేసుకుంటున్నాను అండ్ మిగతా కాస్త
స్టాక్ ఏదైతే దాచిపెట్టుకున్నానో అది కూడా యాడ్ చేసేసుకుంటాం. పర్ఫెక్ట్గా బాయిల్ అవుతూ ఉంటుంది అండ్ ఆ పర్ఫెక్ట్ థిక్ కన్సిస్టెన్సీ, ఇంట్ ఆఫ్ కన్సిస్టెన్సీ తోటి మనం వీటిని సర్వ్ చేయొచ్చు. జనరల్గా దేనితో సర్వ్ చేసుకోవాలి దిత అని అంటున్నారు కదా. జర్మన్ వంటకాలలో బ్రెడ్ని చాలా ఎక్కువగా యూస్ చేస్తుంటారన్న విషయం మనకు తెలిసిందే. ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్ తోటి కాస్త ఇంట్ ఆఫ్ సర్వ్ చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియలీ నైస్. రైస్ కూడా యూస్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మన వంటకాలలో రైస్ ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి కాస్త ఫ్రెష్ ప్లెయిన్ వైట్ రైస్ యూస్ చేసుకుందాం. అన్నంతో పాటు ఈ ఫ్లేవర్ఫుల్ వెజ్జీస్ని యాడ్ చేసుకుందాం. చాలామంది అయితే ఓర్ని మటన్ కర్రీ తయారు చేస్తావు కదా, ఇంత పెద్ద పెద్దగా కూరలు కట్ చేస్తావు ఏంటి అని అంటారు. మటన్ కర్రీయే కాదు, నేను ఇంట్ ఆఫ్ అని చెప్పండి, జర్మన్ స్టైల్. సో ఫైనలీ ఇంకా ఊరించును ఈ స్టార్టింగ్లో సెలరీ లీవ్స్ని కాస్త దాచిపెట్టుకున్నాను కదా పక్కన, వాటిని తీసుకొచ్చేద్దాం. దాక్కున్నాయి, చాప్ చేసేసుకుంటాను నేను. సెలరీ లీవ్స్ వేస్ట్ అయిపోతాయేమో, పడేస్తారేమో అని అనుకుంటారు. జనరల్గా అయితే ఇలా లీవ్స్ని సాలెడ్స్లో కూడా వాడుతూ ఉంటారు. ఫ్రెష్ బ్యూటిఫుల్ సెలరీ లీవ్స్ బోల్డ్ అంత ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. చూడడానికి చాలా ప్లెయిన్గా ఉంది కదా. నెక్స్ట్ టైం చిన్న ముక్క తీసుకొచ్చేసి పెట్టుకోండి, యూ విల్ లవ్ ఇట్. సో ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. కుదిరినంత నాకు బోర్డ్ డాన్స్ చేస్తుంది. కొంచెం సో ఇలా ఫైన్గా చాప్ చేసుకోవడంతో ఆ ఫ్లేవర్ తెలియకుండానే ప్రతి ఒక్క బైట్లో ఉంటుంది. ఇట్స్ గోనా టేస్ట్ రియలీ నైస్. సో దిస్ ఇస్ డన్. వేసేసుకుందాం. క్విక్ మిక్స్. ఇంకొక 5 minutes మనం దీన్ని పర్ఫెక్ట్గా బాయిల్ చేసేసుకుందాము. ఇన్ఫ్యాక్ట్ 5 minutes కూడా కాదు, గుడ్డి గుర్తు ఏంటంటే మనం యూజ్ చేసే స్టాక్ అంతా కూడా ఆవిరైపోవాలి, ఫ్లేవర్స్ పూర్తిగా ఇంకాలి. అప్పటి వరకు బాయిల్ చేసుకుందాం. 5 minutes అయితే పట్టదు, ఓ 10-15 నిమిషాలు పడుతుందిలేండి. 10-15 నిమిషాల వరకు పర్ఫెక్ట్గా బాయిల్ చేసేసుకుని డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. వెరైటీ వంటలు, ఇంట్రెస్టింగ్ పేర్లు అండ్ క్లాసిక్ రెసిపీస్ కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం గ్లోబల్ కుజిన్ వావేం రుచిలో.